ఓకే రైట్ మిత్రమా, ఈ సెషన్లో మరొక అంటే ఇదే అసెట్ అండ్ రీజన్లో మరికొన్ని క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సెషన్తో మనం మూడు అంటే అసెట్ అండ్ రీజన్స్ పైన క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చూసినాం. ఈ క్లాస్ 1లో విన్నాయి కానీ క్లాస్ 2లో చూసినా కానీ ఇప్పుడు క్లాస్ 3లో వింటున్నాయి కానీ ఏవి చూసినా కూడా 100% దేనిపైన డిపెండ్ అవుతున్నాయని భావిస్తున్నాం మిత్రమా. ఎస్, జనరల్ స్టడీస్లో ఉన్న కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. రైట్ మిత్రమా, ఇక్కడ కనుక గమనించినట్లయితే సో ఒక క్వశ్చన్ అసర్టన్, టీకాలు రోగాలను నిరోధిస్తాయి, టీకాలను పిల్లలకు ఇచ్చి తీరాలి. రైట్ మిత్రమా, హియర్ వ్యాక్సిన్స్ ప్రివెంట్ డిసీజెస్ అండ్ వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ టు ద చిల్డ్రన్. ఎస్, మరి ఇక్కడ కనుక గమనించినట్లయితే both A and R true and R is not the correct explanation of A. సో ఇక్కడ మనం గమనిస్తే టీకాలు రోగాలను నిరోధిస్తాయనేటువంటిది వాస్తవం, ఇది ట్రూ. అండ్ టీకాలను పిల్లలకి ఇచ్చి తీరాలి, ఇది ఆర్, ఇక్కడ కూడా ట్రూ. కానీ పిల్లలకి ఇచ్చిన టీకాలతోనే రోగాలు నిరోధిస్తాయనేటువంటి అసెట్ను ఇది బలంగా సమర్థిస్తుందంటే కాదు. కాబట్టి హియర్ both A and R true and R is not correct explanation of A. సో A మరియు R రెండు ఒప్పు, R అనేది Aకు సరైన వివరణ కాదనే విషయాన్ని చూస్తున్నాం. ఓకే మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్లోరోఫ్లోరోకార్బన్లు CFC క్లోరోఫ్లోరోకార్బన్స్ వాడకాన్ని ఆ మధ్య ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఎస్ మిత్రమా, మీరు భూపాల్ గ్యాస్ దుర్ఘటన చూసిరుగా మాస్టర్, ఇథేల్ మిథేల్ వాయువులకు సంబంధించినటువంటి కావచ్చు, క్లోరోఫ్లోరో కార్బన్ కావచ్చు, దీని మీద ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజులు నిషేధం జరిగింది, అది వాస్తవం. ఈ రసాయనాల కారణంగా చర్మ క్యాన్సర్ వస్తుంది అంటుండు. సో ఈ రసాయనాలతోని ఆ రీజన్ అనేటువంటిది ఇక్కడ ఫాల్సే, కానీ రీజన్ ఫాల్సే, కానీ అసెర్టన్ అనేది ట్రూ మాస్టర్. అసెర్టన్ ఇస్ ట్రూ. The use of the chlorofluorocarbon has since been banned worldwide, వాస్తవమే. And these chemicals cause skin cancer, ఇది రాంగ్, సో ఇది రైట్. కాబట్టి ఇక్కడ మనము A is true, R is false. A అనేది ఒప్పు, R అనేది తప్పు అనే విషయాన్ని చూస్తున్నాం మిత్రమా. రైట్, మరో క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇది వెరీ ఫనీ క్వశ్చన్, జనరల్ ఇష్యూ, మీ అందరికీ తెలిసిందే. జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్లో బయాలజీ. బలాత్కార కేసులలో నేరస్తుడికి పితృత్వాన్ని మరియు గుర్తింపు నిర్ధారించడానికి DNA ముద్రలు, ఫింగర్ ప్రింటింగ్ అనేది ముఖ్య పరీక్ష అయిందంటుంది. DNA టెస్ట్. సో DNA విశ్లేషణకు వెంట్రికలు, ఎండిన రక్తం మరియు వీర్యముల యొక్క స్వల్ప నమూనాలు సరిపోతాయి. ఇట్లా ఎంట్రికల నుంచి కావచ్చు, లేదా మన బ్లడ్, ఎండిపోయిన బ్లడ్ గురించి కావచ్చు, లేదా స్పర్మ్ గురించి కావచ్చు. సో DNA ఫింగర్ ప్రింటింగ్ హ్యాస్ బిన్ ద కీ టెస్ట్ ఫర్ ది కన్ఫర్మ్ paternity and the identity of the perpetrator in a rape case, right? And small samples of hair, dried blood and semen are sufficient for the DNA analysis అంటుంది సార్. సో ఇక్కడ మనకు వీటిని విషయానికి వస్తే బోత్ A and R ట్రూ అండ్ R ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ A సార్. ఎస్, వాస్తవం. సో A మరియు R రెండు ఒప్పు, మరియు R అనేది Aకు సరైన వివరణ. క్లియర్, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్, శీతాకాలంలో తెల్లని వస్త్రాలు ధరించడానికి ప్రజలు ఇష్టపడతారు. సో తెల్లని వస్త్రాలు వేడిని వెనుకకు మల్లగొట్టుట మంచి సాధనాలు అని చెప్తాను సార్. ద పీపుల్ లైక్ టు వేర్ వైట్ క్లోత్స్ ఇన్ వింటర్, రైట్ సార్. అలాగే వైట్ గార్మెంట్స్ ఆర్ గుడ్ మీన్స్ ఫర్ డిఫ్లేటింగ్ హీట్ బ్యాక్ అంటుంది. రైట్, ఇక్కడ ఏ ఈజ్ నాట్ అంటే మనం ఇక్కడ చూస్తే ఏ అనేది తప్పు కాదు, ఆర్ అనేది ట్రూ. ఇక్కడ మనం జాగ్రత్త చూడాలి మిత్రమా. A మరియు 2 ఒప్పు, మరియు R అనేది Aకు సరైన వివరణ, ఇది వివరణ కాదు. A మరియు R 2 ఒప్పు, Rకు సరైన వివరణ, అసలు అవి 2 ఒప్పు అనేది తప్పు.
ఏ అనేది ఒప్పు మరియు ఆర్ అనేది తప్పు. ఏ అనేది ఒప్పు, ఆర్ అనేది తప్పు. ఏ అనేది తప్పు కాదు, ఆర్ అనేది ఒప్పు. సో ఇక్కడ కొంచెం రాంగ్ ప్రింట్ అని పడ్డది. ఈ నాట్ అనే బదులు ఇక్కడ కాదు అనేది కనుక పక్క జరిపితే ఇక్కడ బోత్ రాంగే మాస్టర్. ఇవి రెండు కూడా రాంగే. ఈ రెండు మనము ఎండాకాలంలో వైట్ డ్రెస్సులు ఇష్టపడతాం, శీతాకాలంలో కాదు. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది చూస్తాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్, ఔరంగజేబు అతని దక్కన్ విధానంలో విఫలమయ్యాడు. మళ్ళీ ఇగో హిస్టరీ క్వశ్చన్ చూస్తున్నాం. ఔరంగజేబు బుజ్జగించే విధానాన్ని అనుసరించలేకపోయాడు. ఎస్, అది వాస్తవం. సో ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్. ఔరంగజేబ్ ఇన్ హీస్ డెక్కన్ పాలసీ హీ ఫెయిల్డ్. ఇట్ ఈస్ ట్రూ. అసర్టన్ ఈజ్ ట్రూ. అండ్ ఔరంగజేబ్ పాలసీస్ appeasement could not follow. Yes, R is also true and that is the correct explanation. So both A and R true. The ఇది మనం చూడొచ్చు. The correct explanation for A, R is the right. మిత్రమా, one more question. ఒక క్రికెట్ ఆటగాడు అతి వేగంగా తన వైపుకు వస్తున్న బంతిని పట్టుకొనుటకు తన చేతులను వెనక్కి లాగుతాడు. సో వెన్ వి ఆర్ క్యాచ్ పట్టేటప్పుడు ఇట్లా పట్టుకొని లాగుతాం మిత్రమా. ఎందుకు లాగుతావు? రైట్ సార్, బంతిని తప్పిపోకుండా పట్టుకుంటాడు. ఆ క్యాచ్ మిస్ కాకుండా ఉండడానికి మనం పట్టుకుంటాం. ఎస్, కానీ దాని వెనకాల ఫిజిక్స్ అనేది దాగి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తే ఏ క్రికెటర్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ హీస్ టు క్యాచ్ ద బాల్ కమింగ్ టువర్డ్స్ ద సైడ్ హీ పుల్స్ హీస్ హ్యాండ్స్ బ్యాక్ అండ్ టు అవాయిడ్ మిస్సింగ్ ద బాల్ టు హోల్డ్, దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. దాన్ని హోల్డ్ చేయడానికి బంతిని తప్పిపోకుండా కాదు, దాని మీద రీజన్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఇది ఒక ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది. అది ఆర్ అనేది రాంగ్గా చూపిస్తున్నాడు. సో ఏ అనేది ఒప్పు మరియు ఆర్ అనేది ఇక్కడ తప్పుగా మనం చూడవచ్చు మిత్రమా. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. సో 1991 పారిశ్రామిక సంస్కరణలు తప్పనిసరిగా లైసెన్స్ విధానం నుండి అన్ని పరిశ్రమలకు విముక్తిని కల్పించాయి. ప్రస్తుతము తప్పనిసరి లైసెన్సింగ్ విధానంలో 6 పరిశ్రమలు ఉన్నాయి అంటుండు. సో ఇక్కడ అసర్టన్ అనేది రీజన్ అనేటువంటి చూస్తే ద ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ 1991 exempted all industries from the system of compulsory license ఉండాల్సిందే. సో ఇది ట్రూనే. అండ్ presently 6 industries under the compulsory licensing reason, it is also true. సో బట్ దీని కారణమే అది కాదు. సో రెండు ట్రూవే కానీ ఒకదాని కూడా సరైన వివరణ కాదు. సో ఏ మరియు ఆ రెండు రైట్, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. రైట్ మిత్రమా, ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మండలి విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఉద్దేశించినవి అంటుండు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అండ్ ప్రత్యేక ఆర్థిక మండలి స్థానిక ప్రజలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంటుండు. దో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే సెజ్ అనేటువంటిది టు అట్రాక్ట్ ఫారెన్ కంపెనీస్ ఆర్ ఇంటెండెడ్. అండ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ అనేటువంటిది లోకల్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ అంటుండు. సో ఎస్, బోత్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దట్ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మీరు ఎకనామిక్లోకి వచ్చేటప్పటికి ఈ పాయింట్ పైన అవగాహన ఉంటుంది. సో ఇక్కడ మీరు కంటెంట్ పైన అవగాహన పెంచుకున్నట్లయితే, సో నా యొక్క రిక్వెస్ట్ ఏంది మిత్రం అంటే, మీరు జనరల్ స్టడీస్ చదివేటప్పుడు 100% మీరు చేయాల్సిన పని నోట్స్ చేస్తూ పాయింట్స్ రాసుకుంటే ఈ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అసర్టన్ రీజన్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ పోలీస్ కానీ గ్రూప్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా
అక్కడ అసర్టన్ రీజన్ కనుక క్వశ్చన్ వస్తే అది కంటెంట్ పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనిస్తారు, ఆ రకంగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా. రైట్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. కుటుంబ నియంత్రణ కొరకు పురుషులలో చేసే శస్త్రచికిత్సను వెసెక్టమీ అంటారు. ఎస్, ఈ శస్త్రచికిత్సలో శుక్రనాళికను కత్తిరించి వాటిని రెండు చివర్లలో గట్టిగా ముడివేస్తారు. ఎస్, సో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ద వెసెక్టమీ ఈజ్ ఎ సర్జికల్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ ఇన్ మెన్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇట్ ఈస్ ట్రూ. And in this surgery, both ends of the fallopian tubes are cut and tied tightly. వాటి కట్ చేసి టైట్గా టైట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ టు ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఆర్. సో ఇది మనం బయాలజీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదివేటప్పుడు కదా సార్, రీప్రొడక్షన్ సంబంధించినటువంటి మనం చాప్టర్స్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ పైన మనకు అవగాహన వస్తుంది మాస్టర్. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్ రాష్ట్రంలో 20వ శతాబ్దం తొలి పాదంలో అనేక పత్రికలు ప్రారంభమైనాయి. సో మళ్ళా మనము పత్రికల గురించి వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటం కావచ్చు, లేదా మలిదశ ఉద్యమం తెలంగాణకు వచ్చేటప్పటికి భారత స్వతంత్రం గురించి వచ్చినప్పుడు మనకు పేపర్ అనేటువంటిది, మీడియా అనేటువంటిది చాలా ఇంపాక్ట్ అయింది, ప్రెస్ అనేటువంటిది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచడంలో ప్రెస్ కీలక పాత్రను పోషించి. ఎస్, ఇట్ ఈస్ 100% కరెక్ట్. ద మెనీ న్యూస్ పేపర్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇన్ ఎర్లియర్ 20th century have started. The people of Hyderabad have played active role in mobilizing the press in the state, sir. So here both the statements are true. Ascertain is true as well as reason also true, and the R is the correct explanation of A. Right, sir? So both are here ట్రూ అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏ మరియు ఆర్ అనే రెండు సరైనవే, ఒకదానికొకటి సరైన వివరణ అనేది గమనిస్తున్నాం. రైట్ మిత్రమా, నా చెప్పే ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నా. అసర్టన్ అనే రీజన్ అనేటువంటి టాపిక్ ఏంటిది? ఎస్, జనరల్ స్టడీస్తో కూడుకున్న కంటెంట్. సో అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించి మీరు నోట్స్ను కరెక్ట్గా ప్రిపేర్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ మిత్రమా. మరో సెషన్లో మరొక టాపిక్తో మీ బద్రి సార్ మీ ముందుకు. జై హింద్.